ఈ సమయంలో ఆరాధన వర్తమానాన్ని మనం వినబోతా ఉన్నాం కనుక జాగ్రత్తగా మీరు వాక్యం మీద మనసు పెట్టాలని ప్రభునామములో తెలియజేస్తున్నా. మన మధ్య మరి యుఎస్ఐ ఏపీ సంబంధించిన స్టాఫ్ వర్కర్గా పనిచేస్తున్న మరి నరసింహారావు గారు ఉన్నారు. వారు వాక్యం అందిస్తారు. జాగ్రత్తగా మీరు వాక్యం మీద మనసు పెట్టాలి. ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి ఆరాధనకు ముందు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాను. యేసురత్నం అన్న వాళ్ళ ఫ్యామిలీకి మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. సో ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలోకి వచ్చాం. అవునా? ఆరాధించడానికి వచ్చాము. ఈరోజట ఇద్దరు దేవదూతలు వస్తారట, 2 గంపలు తీసుకొని. ఒక గంపలేమో ఎంతమంది దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒక గంప ఎంతమంది ప్రార్థన చేస్తారు. ఈ ఆరాధన టైం అనేది ప్రత్యేకంగా ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయటానికి, మనం ఆరాధించడానికే ఈ టయాన్ని కేటాయించాలి. 2 దేవదూతలు వచ్చారు. మనం ఆరాధిస్తామా లేకపోతే మన అవసరతల కోసం ప్రార్థన చేస్తున్నామా అనేది మనం చక్కగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని చక్కగా దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎక్స్పెక్టేషన్ అది. ఆయన మనం మహిమపరచాలని ఈ సమయం ద్వారా మనం ఆరాధించడం ద్వారా ఆరాధన కోసం ఏ గంప అయితే దేవదూత చేత పంపబడిందో ఆ గంప నిండిపోవాలి. మన అవసరతల కోసం కాదు, మన అవసరతల కోసం తర్వాత. సో కాబట్టి ప్రభువును హృదయపూర్వకంగా మనం ఆరాధించడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇది ఒక దైవజనుడు అంటాడు అనమాట చెబుతూ, ఆదివారం నాడు 2 దేవదూతలు 2 గంపలు పట్టుకొని వస్తారు. ఒకటి ఆరాధన గంప, ఒకటి ప్రార్థన గంప అనేది. కాబట్టి ఈ ఇష్యూ నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే మనం ఈ సమయంలో ఆరాధించడానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలని. రైట్? ఈ సమయంలో మనం ఎవరు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఈ 3 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకొని ప్రభువును ఆరాధించడానికి మనం ప్రిపేర్ చేసుకుందాం. కీర్తనల నుండి 100వ కీర్తన 5 వచనాలే ఉంటాయి. 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను, వినండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ, మీ బిడలంగా మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధికి వచ్చాం. మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచండి ప్రభువా. హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని బలపరచమని, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి జీవం గల నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారట ఒక దేవదూత పరలోక గుమ్మం దగ్గర జీవగ్రంథాన్ని చేతపట్టుకొని ఉన్నాడట. పరలోక గుమ్మం దగ్గర జీవగ్రంథాన్ని చేతపట్టుకొని ఉంటే అక్కడికి మనలాంటి ఒక వ్యక్తి వచ్చి, ఈ జీవగ్రంథంలో నా పేరుందా అని అడిగాడట.
ఆ దేవదూత ఆ జీవగ్రంథాన్ని తెరిచి చూసి, ఈ జీవగ్రంథంలో మీ పేరు లేదండి అని చెప్పాడట. వెంటనే ఆ వ్యక్తి కొంత నా పేరు లేదా అని కొంత బాధపడిపోయి అంతటితో ఆగకుండా స్టార్ట్ చేశాడు. ఆ జీవగ్రంథంలో పలాని పుల్లయ్య పేరుందా, పలాని మల్లయ్య పేరుందా అని అడగటం స్టార్ట్ చేశాడు. ఈయన పేరు అయితే లేదు, మనకు కూడా అలవాటే కదా, మన పేరు లేకపోయినా కానీ ఏరే వాళ్ళ పేరు కూడా ఉండకూడదు, ఆ టైప్ అనమాట. ఈయన వాళ్ళ పేరు ఉందా, వీళ్ళ పేరు ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ దేవదూత ఆ జీవగ్రంథాన్ని తెరిచి చూసి వాళ్ళ పేర్లు ఉన్నాయండి అని చెప్పింది. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్పిందంటే, ఎవరి పేర్లు ఈ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళ పేర్లు మాత్రమే ఈ జీవగ్రంథంలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, మనం అందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డం, ఆయన బిడ్డలంగా, ఆయన ప్రజలుగా ఆయన ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాం. సో కాబట్టి మనల్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. మనం చదువుకున్న ఈ కీర్తన ద్వారా హృదయపూర్వకంగా ప్రభువుని మనం ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. మనం చదువుకున్న కీర్తనలోకి వద్దాం. 100వ కీర్తన చాలా చిన్న కీర్తనే, 5 వచనాలే ఉన్నాయి. సో క్లుప్తంగా మనం చూసుకొని ముచ్చటగా 3 విషయాలు చూసుకొని మనం ముగించుకుంటాం. ఫస్ట్ వన్, మొదట వచనం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఈ మొదట వచనం ఏం తెలియజేస్తుందంటే, ఎవరు ఆయన్ని ఆరాధించాలి, లేకపోతే దేవుణ్ణి ఎవరు ఆరాధించాలి? సమస్త దేశములు ఆయన్ని ఆరాధించాలని, సమస్త దేశములో ఉన్న ప్రజలందరూ ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. కేవలం ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఫస్ట్ వచనం చూస్తే ఎవరు ఆరాధించాలి? సమస్త దేశంలో ఉన్న ప్రజలందరూ, ఒక ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయన తెలుసుకొని ఆయన ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. 2వ వచనం 4వ వచనంలో చూస్తే ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఆయన్ని ఎలా ఆరాధించాలి అనేది మనం చూస్తాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రాండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 4వ వచనం చూస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఎలా ఆరాధించాలో చెప్పాడు. సంతోషంతో యెహోవాను ఆరాధించాలి. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సంతోషంతో ఆయన్ని సేవించాలి, సంతోషంతో ఆయన మనం ఆరాధించాలి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఉత్సాహగానము చేయించు, ఇంగ్లీష్లో షౌటింగ్ అని ఉంటుంది. శబ్దాలు మనం పాటలు పాడుతూ ఉంటాం కదా, వాయిద్యాలు కూడా వాయిస్తూ ఉంటాం దేవుని స్తుతించడానికి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. కాబట్టి సంతోషంతో, ఉత్సాహంతో మన ప్రభువును మనం ఆరాధించడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత 4వ వచనం చూస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఎవరు ఆరాధించాలో చూసాము. సమస్త ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తెలుసుకొని ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, ఎలా ఆరాధించాలంటే సంతోషంతో ఆయన ఆరాధించాలి, ఉత్సాహంతో ఆయన ఆరాధించాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు పాటలు పాడుచు ఆయనని ఆరాధించాలి. ఇప్పుడు ఎందుకు ఆరాధించాలో చూద్దాం. 3, 5 వచనాల్లో ఎందుకు ఆరాధించాలి, ఎవరు ఆరాధించాలో చూసాము, ఎలా ఆరాధించాలో చూసాము, ఎందుకు ఆరాధించాలి.
అనే విషయాన్ని మనం చూస్తాం ఇప్పుడు. సో నేనే చదువుతాను. 3వ వచనం చూడండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు ఒక జాతికే దేవుడని కాకుండా, ఒక ఇజ్రాయేల్ ప్రజలకే దేవుడని కాకుండా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా, ఇజ్రాయేల్ మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆశ. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని. మనకు తెలుసు, అక్కడ ఆ ప్రాంతానికి ఒక దేవుడు, లేకపోతే ఆ ప్రాంతానికి ఒక దేవుడు, ఆ జాతికి ఒక దేవుడు, అలా కాకుండా నిజమైన దేవుణ్ణి, ఏకైక దేవుడిగా ఉన్న నిజమైన దేవుణ్ణి ప్రజలందరూ తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సో నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించనని, మనం ఆయన వారమని, మనం ఆయన ప్రజలమని, ఆయన మేపు గొర్రెలమని ఆ అనుభవంలోకి వచ్చి మనం ఆరాధించాలి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువును ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇక్కడున్న మనం నిజంగా యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి విమోచించిన బిడ్డలంగా ఆయన్ని ఆరాధించడానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళు కూడా తెలుసుకొని ప్రభువుని ఆరాధించాలని, వాళ్ళు కూడా రక్షణ అనుభవంలోకి రావాలని, సంతోషంగా ప్రభువుని ఆరాధించాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం వాళ్ళకి క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించాలి, వాళ్ళు కూడా మనలాగా ఆరాధించాలని. కానీ ఈరోజు మనం ప్రభువుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చాము. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మన అనుభవపూర్వకంగా, ఇందాక మనం అందరం కలిసి ఒక పాట పాడాం, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మన అనుభవంలో నుండి మనం ఆయన ఆరాధించాలి. ఎక్స్పీరియన్స్లో నుండి మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. మన ప్రభువుని, లేకపోతే క్రీస్తుని మనం రుచి చూసాం, ఏదైతే రుచి చూసామో అది హృదయపూర్వకంగా మనం రుచి చూసిన దాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధించడానికి మనం ప్రిపేర్ చేసుకుందాం. యెహోవాయే దేవుడని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం అందరం కూడా ఆయనే దేవుడని తెలుసుకున్నాం. ఆయనే మనల్ని పుట్టించను అని కూడా తెలుసుకున్నాం. ఆయన మన సృష్టికర్త అని, సమస్తాన్ని కూడా ఆయనే క్రియేట్ చేశాడని, మనల్ని కూడా ఆయనే క్రియేట్ చేశాడని మనం తెలుసుకున్నాం. ఒకసారి 139:14 చదువుతారు ఎవరైనా? కీర్తనలో 139:14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. అబ్బా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అని అంటాడు కీర్తనాకారుడు. మనం ఒకసారి చూసుకుంటే అసలు ఎలా దేవుడు క్రియేట్ చేశాడు. అసలు ముక్కు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, చెవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు కదా, చేతులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు, కాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. అవునా? ఒక సిస్టమేటిక్గా క్రియేట్ చేశాడు. చేతులు ఇక్కడ వద్దు ఇక్కడ పెడితే ఎలాగుంటుంది కదా, ముక్కు ఇక్కడ వద్దు ఇక్కడ పెడితే ఎలాగుంటుంది. ఒక సిస్టమేటిక్గా దేవుడు క్రియేట్ చేశాడు, ఒక ఆర్డర్గా దేవుడు క్రియేట్ చేశాడు. నువ్వు కలగజేసిన రీతి చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఆయన మహోన్నతుడు, మహాదేవుడు కాబట్టి ఆయన చక్కగా మనల్ని క్రియేట్ చేశాడు, సమస్తాన్ని క్రియేట్ చేశాడు, భూమిని ఆకాశాన్ని. మనల్ని కూడా దేవుడు ఆది కాండంలో చూస్తే ఆయన పోలికలో దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఆయన పోలిక అంటే ఆయన గుణలక్షణాలతో దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఆయన గుణలక్షణాల్లో మనం ఉన్నాం. దేవునిలో ప్రేమ ఉంది, మనలో కూడా ఆయన గుణలక్షణాన్ని పెట్టాడు, ప్రేమని. దేవునిలో సృజనాత్మకత ఉంది, ఒక పనిని డిఫరెంట్గా చేస్తాం మనం. ఆ సృజనాత్మకతని దేవుడు మనలో పెట్టాడు. మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని పెట్టాడు దేవుడు. సంబంధాలు ఏర్పాటు చేసుకున్న రిలేషన్షిప్స్, మంచి సంబంధాలు. మానవుడు ఎప్పుడు ఒంటరిగా బ్రతకాలని అనుకోడు, ఒంటరిగా బ్రతకలేడు. సంబంధాలను ఏర్పాటు చేసుకుని బ్రతుకుతాం మనం.
రీజనింగ్ ఆలోచిస్తాం మనం. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలు. ఆయన గుణలక్షణాలతో దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఆయన పోలికలో దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. కాబట్టి ఎంత గొప్పగా దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఆయన మనల్ని కలుగజేసిన రీతి చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఆయన గుణలక్షణాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం చాలా విలువైన వాళ్ళం. వీఆర్ సో యూనిక్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వాళ్ళం. ఆయన మనల్ని క్రియేట్ చేశాడు. ఆయన పోలికలో మనం ఉన్నాం. నల్లగున్నా, తెల్లగున్నా, పొట్టిగున్నా, పొడుగున్నా, నువ్వు ఎలాగున్నా కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడవు, విలువైన దానవు, విలువైన వాళ్ళం. మనం దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళం. విలువైన దేవుడు మనల్ని చాలా విలువగా దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఆ మహోన్నతుడు మహాదేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. ఒక స్కాలర్ ఇలాగంటాడు, ఒక రాజు అయినా తప్పు చేస్తే తల దించుకోవాల్సిందే, కానీ ఒక అడుక్కునేవాడైనా నేను దేవుని స్వరూపంలో ఉన్నాను, గాడ్స్ ఇమేజ్లో నేను క్రియేట్ చేయబడ్డానని తెలిస్తే ఒక అడుక్కునేవాడైనా తల ఎత్తుకొని ధైర్యంగా బ్రతుకుతాడట. సో మనం దేవుని పోలికలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు. సో కాబట్టి సంతోషంగా ఆయన మనం ఆరాధించాలి. దేవుడే మనల్ని క్రియేట్ చేశాడు. అంత మాత్రమే కాదు, జన్మ పాపం కర్మ పాపాన్ని బట్టి సహవాసాన్ని పోగొట్టుకున్నాం, దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాం, దేవునికి దూరం అయిపోయాము, పాపానికి దగ్గరం అయ్యాము, పాపం ద్వారా పర్యావసనాలు తెచ్చుకున్నాము. నరకానికి పోవలసిన మనల్ని దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం ద్వారా మనల్ని పాపంలో నుండి శాపంలో నుండి విడిపించాడు. ఆయన క్రియేట్ చేయటం మాత్రమే కాదు, తప్పిపోయినప్పుడు జారిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని ఆయనకి దూరం అయిపోయాం, ఆయనతో సహవాసం లేదు, సంబంధం లేదు, జన్మ పాపాన్ని బట్టి కర్మ పాపాన్ని బట్టి అయినా దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల స్వరవ తీసుకొని మనల్ని పాపంలో నుండి విడిపించాడు, విమోచించాడు. శారీరకంగా ఈ భూమి మీదకి రావటానికి కూడా దేవుడే కారణం. ఆధ్యాత్మికంగా మళ్ళా తప్పిపోయిన మనల్ని దేవునితో సంబంధంలోకి తీసుకొని రావటానికి కూడా ఆయనే మనల్ని పాపంలో నుండి విమోచించి ఆయనతో ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, నేను పాపిని ప్రభువా, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోకి రండి, నా పాపాల కోసం మీరు చనిపోయి తిరిగి లేచారని విశ్వాసం ఉంచి ఆయన హృదయంలో చేర్చుకున్నారో, ఆ కోల్పోయిన సంబంధం సహవాసం పునరుద్ధరించబడి మళ్ళీ ఆయనతో ఆ సంతోషాన్ని ఆనందాన్ని మనం అనుభవించే ఆ ధన్యతను ప్రభు మనకిచ్చాడు. సో ఇక్కడ మనం చూసాం, ఆయనే మనల్ని పుట్టించాను. సో మొట్టమొదటిగా ఆదామవల్ని దేవుడు ఈ లోకంలోకి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ జనరేషన్ అంతా కూడా ఎలాగ విస్తరించిందో మనకు తెలుసు. ఆదామవ్వల దేవుని ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా జన్మ పాపం వచ్చింది. ఆ తర్వాత ఆ సంతానమైన మనలో కూడా జన్మ పాపం కర్మ పాపాన్ని బట్టి దేవునికి దూరం అవడాన్ని బట్టి సో దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని మధ్యవర్తిగా పంపించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని రెస్టోర్ చేశాడు, మన సంబంధాన్ని పునరుద్ధరించాడు. దేవుని ప్రవేశంలోకి సంతోషంగా వెళ్ళి ఆయన ఆరాధించి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు మళ్ళీ. సో కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాడు, శారీరకంగా పుట్టించాడు, ఆధ్యాత్మికంగా కూడా. ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిన మనల్ని యేసుక్రీస్తు ద్వారా దగ్గరికి తీసుకున్నాడు. ఆయనే మనల్ని పుట్టించను. మనం ఆయన వారం, వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. మనం ఆయనకి చెందిన వాళ్ళం. ఎందుకు ఆరాధించాలంటే మనం ఆయనకి చెందిన వాళ్ళం. ఆయన మనల్ని రక్షించుకున్నాడు, పాపం నుండి శాపం నుండి విమోచించాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన గొర్రెలం మనం, ఆయన ప్రజలం మనం, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించాలి. ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. కాపరి తెలుసు, ఎలా ఆ గొర్రెలను ఎలా తీసుకెళ్తాడు, గొర్రెలను నడిపిస్తాడు, వాటికి పోషణనిస్తాడు, వాటిని పోషిస్తాడు, వాటిని ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడుతాడు. ఒక గొర్రెల కాపరిలాగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి దేవా నా కాపరిగా ఉన్నావు. 23వ కీర్తనలో దావీదు అన్నట్టు యెహోవా నా కాపరి. మనం కూడా హృదయపూర్వకంగా యెహోవా నా కాపరి అని చెప్పగలిగితే దేవా మీకు వందనాలు. దేవుడు చాలా సంతోషిస్తాడు. హృదయపూర్వకంగా నాకు కాపరిగా ఉండి, నాకు దేవుడిగా ఉండి నన్ను నడిపిస్తున్నావు ప్రభువా అని మనం చెప్పగలిగితే మన ప్రభు ఎంతో సంతోషిస్తాడు.
సో కాబట్టి ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన ప్రజలుగా చేసుకున్నాడు మనల్ని. 1 పీటర్ 2:9 చూస్తే చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి మన పిలుచుకున్నాడు. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహం చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని వచ్చాడు. పాపంలో ఉన్న మనల్ని ఆయన పరిశుద్ధతలోకి తీసుకొని వచ్చాడు. రాజులైన యాజక సమూహం మనం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. మన పాపపు అపరాధముల చేత చచ్చిన వారంగా ఉన్న మనల్ని దేవుడు విమోచించి రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. ఇంకా ఎందుకు ఆరాధించాలంటే 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన దయాళుడు, గాడ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన దయాళుడు, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను మనం రుచి చూస్తే దేవా మీకు వందనాలని చెప్పుదాం. ఆయన మనల్ని ఎలా రక్షించాడో, మన కోసం తన ప్రాణాన్ని పెట్టి ఆయన మనల్ని ఎలా రక్షించాడో, విమోచించాడో పాపం నుండి, శాపం నుండి, ఈ విశ్వాస జీవితంలో కూడా ఆయన ఎలా మనల్ని నడిపిస్తున్నాడో, మనకు వచ్చే స్ట్రగుల్స్లో, మనకు వచ్చే శ్రమల్లో, ఇబ్బందుల్లో మనకు చాలిన దేవుడిగా ఉండి, మన ప్రధాన కాపరిగా ఉండి ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ మనకుంది, ఆ అనుభవం మనకుంది. ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ మనకుంటే దేవా నీకు వందనాలని చెప్పుదాం. నిజంగా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, ఆయన దయాళుడు అని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, అనుభవిస్తే ఆయన ప్రేమను, ప్రభువా నువ్వు దయాళుడు అయ్యా అని మన అనుభవంలో నుండి చెప్పితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తే, ఏదో నోటి మాటలు పైపైన కాదులే కానీ నిజంగా ఆయన దయను, ఆయన ప్రేమను మనం అనుభవిస్తే, ప్రభువా మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి మీకు వందనాలని చెప్తే ప్రభు ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. యాక్చువల్గా పరలోకానికి వెళ్ళటానికి మనకు అర్హత లేదు. మనం చేసిన పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళవలసిన వాళ్ళమే. కృప అంటే అర్హత లేకపోయినా అర్హులుగా చేయటం. పరలోకానికి వెళ్ళటానికి మనకు అర్హత లేదు. ఆయన ఉచిత కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన మన కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టి తిరిగి లేవటం ద్వారా విశ్వాసం ఉంచిన మనల్ని ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. అర్హులం కాదు, మనం అర్హులుగా చేశాడు. కృప అంటే ఏంటంటే మనం నిజంగా పరలోకానికి అర్హులం కాదు, దేవుడు తన కృప ద్వారా అర్హులుగా చేశాడు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన కృప నిత్యం ఉండేది. ఆయన కృపచేతనే మనల్ని రక్షించాడు, కృపచేతనే బలపరుస్తున్నాడు, కృప ద్వారానే నిలబెడతాడు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ, నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృపచేత బలవంతుడు కమ్ము. కృప చాలా విలువైనది. నేను నిలబడ్డానంటే, మనం నిలబడ్డామంటే దేవుని కృపే. మనం గొప్పవారం అని కాదు, ఏదో మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, మన పరిస్థితులను బట్టి కాదు, కానీ దేవుని కృప వల్లే మనం ఉన్నాం. దేవా మీ కృపను బట్టి మీకు వందనాలని చెప్పుదాం. ఆయన కృప కలిగిన వాడు, ఆయన కృప నిత్యం ఉండేది. ఆ తర్వాత మనం చదివితే, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆయన సత్యము తరతరములుండును. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆయన అన్ని తరాలకి నమ్మదగిన వాడట. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ఆల్ జనరేషన్స్ అని ఉంటుంది. అన్ని తరాలకి నమ్మదగిన వాడు. అసలు యెహోవా అంటేనే అర్థం ఏంటంటే అన్ని కాలాల్లో ఉన్నవాడు అని అర్థం. గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు అని అర్థం. యెహోవా అంటే గతంలో మన తల్లిదండ్రులను నడిపించాడు, లేకపోతే మన పెద్దలను నడిపించాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, మన తర్వాత మన పిల్లలను కూడా నడిపిస్తాడు. అన్ని తరాలకు ఆయన నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన దేవుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకత్వాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సహవాసంగా, దేవా మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనాలని చెప్పుదాం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన నమ్మకత్వాన్ని బట్టి మనం నమ్మదగిన వారమైనా కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు.
మన మంచితనాన్ని బట్టి కాదు, మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, కానీ ఆయన నమ్మకత్వాన్ని బట్టే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. సో కాబట్టి గతంలో నడిపించాడు ఆయన, మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. మన తర్వాత తరాన్ని కూడా, మన పిల్లల్ని కూడా ఆయన నడిపిస్తాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగిన వాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములకుండును అని మనం చూసి, ఆయన తరతరాలకి నమ్మదగిన వాడు. 1 కొరింథీ 1:9 ఏముంటుందంటే, ఆయన కుమారుని సహవాసమునికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రేమను, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన కృపను నిజంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే, అనుభవిస్తే, ప్రభువా మీ వందనాలు, మీకు థ్యాంక్స్ అని మనం హృదయపూర్వకంగా ప్రభువును మనం ఆరాధించినప్పుడు దేవుడు ఎంతగానో ఆయన సంతోషిస్తాడు. ఈ సమయంలో మనం ఆయన ప్రార్థించడానికి కాదు, కానీ ఆయన ఆరాధించడానికి ఇక్కడ మనం వచ్చాం. 3 విషయాలు చూసాం మనం క్లుప్తంగా. ఎవరు ఆరాధించాలి అంటే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తెలుసుకొని ఆరాధించాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా. కాబట్టి మనం రక్షణ పొందాము, ఈ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ఇతరులకు కూడా మనం ఇది పంచుకోవాలి. రెండోది, ఎలా ఆరాధించాలో చూసాం. సంతోషంగా ఆరాధించాలి, ఆనందంగా, ఉత్సాహగానం చేయొచ్చు, పాటలు పాడచ్చు, కీర్తనలు పాడచ్చు, సంతోషంగా ఆయన్ని ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలో చూసాం. ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు కదా, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని, ఆయన ప్రేమను రుచి చూసిన మనం హృదయపూర్వకంగా ఆయన ఆరాధించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈ మాటలో దేవుడు దీవించునుగాక.